నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈ వారం తాము చేపట్టే కార్యక్రమాల్లో పట్టుదలతో, ఓర్పుతో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి. వాటి వలన మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అలాగే ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వ్యవహరిస్తూ ఉండాలి. అది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే పనిచేసేటటువంటి ఉద్యోగ కార్యాలయాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవనాల్లో మీరు ఈ వారం తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో మీ అభివృద్ధి కోసం గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు, ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి మరిన్ని మంచి విజయాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు తీసుకునేటటువంటి ప్రతి చిన్ననైన నిర్ణయం కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఈ వారం స్పష్టమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఇతరులకు ఇచ్చినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకోవటం, వాటిని ఇతర రూపాల్లో మళ్ళీ మీరు పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక సంబంధమైనటువంటి సానుకూలతలు ఈ వారం మీకు ధైర్యాన్ని పెంచబోతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో మంచి ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ చేసేటటువంటి ఖర్చులు ఏదో ఒక రకంగా మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనం విషయంలో అనవసరమైనటువంటి నిర్లక్ష్యాల రూపంలో వ్యవహరించకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి విధంగా ప్రణాళికల రూపంలో మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా అవి మీకు చాలా అనుకూలంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి అనుకోనటువంటి అతిథులు వచ్చేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత మీ స్నేహితులు, సన్నిహితులను చూసే సందర్భంలో మంచి సంతోషాన్ని, ఆనందాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి సందర్భాలు, వినోదపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ వారంలో ఉంటాయి. శుభవార్తలు మానసికమైనటువంటి సంతోషాన్ని, మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగించబోతున్నాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. సరదాగా వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని మంచి విశేషమైనటువంటి లాభాలు పొందుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. స్వామివారికి వివిధ పుష్పాలతో అర్చన, అష్టోత్తరమును నిర్వహించటము, కర్పూర నీరాజనము సమర్పణ చేయటము, ఆవు నేతితో దీపారాధన చేయటం వలన మీరు ఏర్పాటు చేసుకునేటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేసుకునేందుకు భగవంతుడు అవకాశాలను కల్పిస్తాడు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం మాట విలువలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మీ మాట విలువలను ఉపయోగించి మంచి ఆనందకరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొన్ని మాత్రం ఇతరులకు అభిప్రాయ భేదాలను కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. అవి ఇతరులను ప్రభావితం చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా నిజాయితీగా వ్యవహరించడం ద్వారా మీకు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు నిజాయితీగా తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా వ్యక్తిగతంగా మీకే అభివృద్ధిని కలిగించడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు చేసేటటువంటి విధంగా ఉంటాయి. అలాగే పరపతి పెరుగుతుంది, గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. సామాజిక సంబంధమైనటువంటి అనుబంధాలు కూడా విస్తరింప చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు ఉద్యోగ రంగంలో మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ఉద్యోగాల్లో చేరే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఉన్నతాధికారులు మీ యొక్క తీరుకు, మీ కష్టపడేటటువంటి విధానానికి చక్కగా సంతోషంగా ఉంటారు. మీ పనితీరును కూడా
మెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి జీవనంలో కొన్ని రకాల అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉండారు. తద్వారా మీ యొక్క అభివృద్ధికి అవి మార్గదర్శకాలుగా ఉండబోతున్నాయి. తెలియనటువంటి పనులను తెలుసుకోవటం, నేర్చుకునేటటువంటి తత్వం ఈ వారం మిమ్మల్ని ముందు వరుసలో ఉంచబోతుంది. వివిధ రూపాల్లో భవిష్యత్తు యొక్క అభివృద్ధి కోసం చాలా దృఢమైనటువంటి స్థితిగతుల్లో ఉండి మంచి మంచి మార్గాలను అన్వేషించగలుగుతూ ఉంటారు. ఈ వారం వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు కావచ్చు, సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, అందరినీ కూడా కలుపుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వివిధ రూపాల్లో ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. సహాయ సహకారాలు అందించగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకొని రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో వచ్చే విమర్శలు ప్రతి విమర్శలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఈ వారం మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కాస్త ఇబ్బంది కలగచేస్తుంది. మీపైన వారికి అసూయ రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వివిధ రూపాల్లో కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలనే పొందగలుగుతారు. ఈ వారం ఆర్థిక కుటుంబ సామాజిక పరమైనటువంటి అంశాల్లో మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. కలువ పుష్పాలు లేదా తామర పుష్పాలు సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేయటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వారు ఈ వారంలో నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేందుకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క ఆలోచనలకు మీకు ఉండేటటువంటి ప్రణాళికలకు మంచి పూర్తి స్థాయిలో స్నేహితులు బంధువుల నుండి సహకారాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రోత్సాహకరమైనటువంటి తోడ్పాటులు కూడా లభిస్తూ ఉంటాయి. మీ యొక్క అభివృద్ధి విషయంలో మీ యొక్క సన్నిహితులు అందించేటటువంటి ప్రతి చిన్న సహకారము తోడ్పాటు ఆలోచనలు అన్నీ కూడా విశేషంగా మీకు మేలు చేయబోతున్నాయి. అలాగే ప్రారంభించేటటువంటి పనుల్లో ఏవైతే ప్రయోజనాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిల్లో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. తప్పు ఒప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. నూతనమైనటువంటి ప్రాజెక్టులు ఆలోచనకు దారితీస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఫలితాలు సాధించగలుగుతూ ఉంటారు. విశ్వాసంతో కూడినటువంటి ఏవైతే మీ యొక్క ధైర్యము పట్టుదల ఉంటాయో అవి ఈ వారం మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలుగుతూ ఉంటుంది. పెద్దవారి యొక్క సూచనలు మార్గదర్శకత్వాలు విశేషంగా మీకు ఉపయోగపడిపోతున్నాయి. ఇతరుల యొక్క మనస్సును ఇతరుల యొక్క ఆలోచనలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటూనే ఎవరైతే మీకు సలహాలు ఇస్తుంటారో వారిని గౌరవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి వచ్చినప్పుడు నిదానంగా ప్రశాంతంగా ఆ కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తూ ఉండాలి. వ్యక్తిగత జీవనం ఈ వారం ఆనందంగా హాయిగా ఉండబోతుంది. ఈ వారం ఈ మిథున రాశి వారు దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి ముఖ్యులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరుదైనటువంటి ఆహ్వానాలు అందించగలుగుతూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి సంతోషాలతో కూడిన విందు వినోదాలు ఈ వారంలో ఉండబోతున్నాయి. విదేశీ వ్యవహారిక విషయాల్లో పిల్లల యొక్క చదువులు కావచ్చు లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం దగ్గర ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి తెలివితేటలు ప్రతిభ కారణంగా మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు.
కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సిద్ధి వినాయక స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. గణపతి స్వామి వారిని గరికతో పూజించటము, అలాగే స్వామివారికి ఉండ్రాలు నివేదన చేయటం లేదా బెల్లము ముక్కను నివేదన చేసుకోవటం ద్వారా గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. నిరంతరము కూడా గణపతి నామాన్ని జపం చేసుకుంటూ మీ కార్యక్రమాలను ప్రారంభించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనాలు, విలువైనటువంటి ఆభరణాల వంటి కొనుగోలు విషయాల్లో చాలా స్పష్టంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా వ్యవహరించి మీరు అనుకునేటటువంటి కొనుగోళ్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి లేదా ఇంతకుముందే ఆలోచించినటువంటి ప్రకారంగా కొన్ని రకాల శక్తికి మించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కూడా ఆసక్తి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం మీరు చేపట్టేటటువంటి పెద్ద పెద్ద పనులు కూడా విజయవంతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. కుటుంబ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఆనందాలతో కూడినటువంటి కొన్ని రకాల విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారంలో క్రయ విక్రయాల విషయంలో ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. మంచి మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. భూములు, ఇళ్ళు, వాహనాలతో కూడినటువంటి వ్యాపార సంబంధితమైనటువంటి కొనుగోళ్ల వ్యవహారిక విషయాల్లో కూడా ఈ వారం ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, భాగస్వామ్య అనుబంధాలు కావచ్చు, వాటిల్లో ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వివిధ కారణాల చేత గతంలో నుండి నిలిచిపోయినటువంటి కొన్ని రకాల ఒప్పందాలు కూడా మళ్ళీ మీరు తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రయత్నాలు చేయటం, ఆలోచనలు చేయటం కూడా ఈ వారం కలిసి వస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించాలి. సమయానుకూలంగా స్పందించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీ యొక్క భవిష్యత్తును అభివృద్ధి మార్గంలో నడిపించుకునే అవకాశాలు, ప్రయత్నాలు మీ చేతుల్లోనే ఈ వారం ఉండబోతున్నాయి. అలాగే వివిధ రూపాల్లో ఊహించినటువంటి వ్యక్తులను కూడా కలుసుకుంటూ ఉంటారు. ఏవైతే నూతనమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు ఉంటాయో వాటిని మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో కుటుంబ సభ్యులతో వాదోపవాదములు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. సమస్యలు పెరగకుండా సులభంగా పరిష్కరించుకుంటూ ఈ వారం అంతా కూడా ఆనందాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పార్వతీ అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి తాంబూలములు సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాన్నమును నివేదన చేయండి. పేదవారికి కాయగూరలు దానం చేయండి. అన్ని రకాలుగా ఈ వారం మీరు శుభ ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వాళ్లకు ఈ వారం పెట్టుబడులకు అనుకూలంగా ఉండబోతుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని వివిధ రూపాల్లో మళ్లించటం, వాటి ద్వారా ప్రయోజనాలు పొందేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. విస్తరణ లేదా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు కష్టపడేటటువంటి విధానం చాలా మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. సరి అయినటువంటి సమయంలో చాలా ఉత్సాహవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా జీవన విధానాల్లో స్థిరత్వాలు ఏర్పడబోతూ ఉన్నాయి. స్థిరమైనటువంటి ఆనందాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. నమ్మకమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని ఈ వారం నమ్మించి మోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నందున ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా అస్సలు కూడా ఉండకూడదు.
మీ యొక్క నిర్ణయాలే ఆర్థికంగా ఈ వారం బలమైనటువంటి స్థితిలో ఉంచగలుగుతాయి. అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఏవైతే పోటీ పరీక్షల్లో పాల్గొనాలి అనేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విద్యార్థులందరూ కూడా చక్కని సమయం. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క కృషికి, మీ యొక్క పట్టుదలకు స్పష్టమైనటువంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కష్టపడి చదివేటటువంటి విధానం వలన భవిష్యత్తు పరిశోధనా రంగంలో మంచి శుభకరమైనటువంటి ఫలితాలను కూడా మీరు సాధించుకోగలుగుతారు. మీకు కూడా విశేషంగా మంచి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ధైర్యము అలాగే ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండండి. ఇక కోరుకున్నటువంటి చోట్లకు ప్రయాణాలు చేయటం, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో బదిలీలు పొందటం, విద్యార్థులు వివిధ స్థానాల్లో చక్కని సీట్లను సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి, భవిష్యత్తు నిర్ణయాలు తీసుకునేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండేటటువంటి వారము. కాబట్టి ఇటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడేటటువంటి ప్రయత్నం చేయండి. ఫలితాలు మీ వైపు ఉండగలుగుతాయి. అలాగే పరిచయాలు కూడా ఈ వారం పెరగబోతూ ఉన్నాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో కలుసుకొని ఆనందంగా ఒకరిని ఒకరు ఆనందంగా పలకరించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్యాలతో కూడిన అనుబంధాలు, బంధువులు, స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీకున్నటువంటి మాట విలువ మరింతగా పెరుగుతుంది. వివిధ రూపాల్లో అందరిలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఇతరులు గుర్తించగలుగుతారు. ప్రాధాన్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా సరే అందరూ వాటికి ఆమోదం తెలిపేటటువంటి అద్భుతమైనటువంటి వారంగా ఉండబోతుంది. ఇటువంటి వారాన్ని వృధా చేసుకోకుండా చక్కగా మీ యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి. ఇతరులకు కూడా ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. సూర్యనారాయణ స్వామి వారికి విశేషంగా అర్చన, అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, సూర్యాష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. కన్యారాశి వాళ్లకు ఈ వారం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వామ్యాలతో కూడినటువంటి వాతావరణం అధికంగా ఉండబోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఆశిస్తున్నటువంటి, మీరు కోరుకున్నటువంటి ప్రయోజనాలు పొందేందుకు ఈ వారం సరైనటువంటి వారంగా మీకు ఉండబోతుంది. జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. అలాగే మీకున్నటువంటి భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఒకరి యొక్క ఒకరు అభిప్రాయాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని గౌరవించుకుంటూ మీకు ప్రయోజనకరంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇరువైపుల అంగీకారాలతో కూడినటువంటి సంతోషాలు, ప్రయోజనాలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. నూతనమైనటువంటి ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. మంచి మంచి అవకాశాలతో కూడిన లాభాలను కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. అలాగే మీకున్నటువంటి భవిష్యత్తు ఆలోచనలు, విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణి, ప్రణాళికలను వ్యాపార కార్యక్రమంలో వినియోగించి సరి అయినటువంటి దిశలో ప్రయోజనాలు కూడా ఈ వారంలో పొందగలుగుతూ ఉంటారు. ఈ వారం విద్య, వైద్యము, వ్యాపారము, ఉద్యోగ రంగాల్లో మంచి స్థిరత్వాన్ని కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో కొంతమేరకు తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సానుకూలమైనటువంటి దృక్పథంతో వ్యవహరించి మంచి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. వివిధ రూపాల్లో మీ వ్యక్తిగత జీవనంలో, ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని, జీవన విధానాన్ని అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అవి స్పష్టంగా మీకు ప్రయోజనాలను కలుగచేస్తుంటాయి. అలాగే వేగవంతంగా స్పందించడం, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. మీ వలన ఇతరులకు ప్రయోజనమే కానీ మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలు పొందటమే కాకుండా మీరంటే వారికి, ఇతరులకు గౌరవాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు. వారి ద్వారా
కొన్ని విశేషమైనటువంటి ఆలోచనలు కూడా మీకు మేలు చేస్తూ ఉంటాయి. ఆదాయము పెట్టుబడుల విషయాల్లో అనుకూలమైనటువంటి అవకాశాలతో కూడినటువంటి ప్రయోజనాలు ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. కుటుంబంలో పరస్పరము ఒకరిని ఒకరు గౌరవించుకునే సందర్భాలు అధికంగా ఉండబోతూ ఉన్నాయి. అనుబంధాలు ఆప్యాయతలతో కూడినటువంటి సంతోషాలు ఈ వారం ఉండబోతున్నాయి. అలాగే బోధనా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చలనచిత్ర రంగాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేటటువంటి వారికి ఈ వారం కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, శ్రీ మహావిష్ణువును ఆరాధించటం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సత్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించి నవగ్రహ స్తోత్రమును పారాయణం చేసినట్లయితే ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారు ఈ వారంలో తాము ఏర్పాటు చేసుకోబోయేటటువంటి వ్యవహారాలను సరి అయినటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. తద్వారా అవకాశాలతో కూడినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి తిరిగి మీరు ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. మీరు తీసుకోబోయేటటువంటి చేపట్టబోయేటటువంటి పనుల్లో ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో కూడిన అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు ఉండాలి. ఎప్పుడైతే అటువంటి నిర్ణయాలు అనుభవంతో కూడినటువంటి వ్యవహారాలు ఉంటాయో అవి మీకు ఖచ్చితంగా ఈ వారం ఉపయోగపడుతూ ఉంటాయి. తద్వారా మీకు అదనంగా ఉన్నటువంటి మీ తెలివితేటలు తోడయ్యి మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా పూర్తి చేసుకోగలుగుతారు. అధికారికపరమైనటువంటి అంశాల్లో కూడా మంచి ప్రోత్సాహము తోడ్పాటు కూడా మీరు పొందుతూ ఉంటారు. మీ నిర్ణయాలను సరి అయినటువంటి దిశలో నడిపేటటువంటి విధంగా మీరు ఒక స్పష్టమైనటువంటి విధానంతో వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే ఈ వారంలో ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి ఆదాయ మార్గాలు రావటం, గౌరవాలు పొందటం, ఉన్నతపరమైనటువంటి హోదాలు లభించేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. పదోన్నతులకు ఈ వారం మీకు చక్కని సంతోషాన్ని కలిగించే అవకాశాల కోసం ఎదురు చూసేటటువంటి వారంగా ఉండబోతుంది. మీ యొక్క ప్రతిభకు కృషికి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా తోడయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టగలుగుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులతో కూడినటువంటి ఆలోచన చేసేటటువంటి వారందరికీ కూడా ఈ వారం అనుకూలమైనటువంటి సమాచారాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క భవిష్యత్తులో కొన్ని అంశాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా వాటి వలన పెద్దగా మీకు ఇబ్బందులు కలిగించవు. అంతిమంగా శుభ ఫలితాలే పొందగలుగుతారు. ఈ వారం క్రయ విక్రయాలలో తొందరపడకూడదు. జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కష్టపడి సంపాదించినటువంటి ఏవైతే ఆస్తులు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా ఆస్తులతో పాటు ఇతరమైనటువంటి వాహనాలు, నగలు, ఆభరణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మీరు క్రయ విక్రయాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంత నష్టాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క తోడ్పాటు, సలహాలు, సూచనలు ఈ వారం మిమ్మల్ని ముందుకు నడిపించగలుగుతుంటాయి. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే క్రమంలో మహాసరస్వతి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. సరస్వతి అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటము లేదా నీలి రంగులో ఉన్నటువంటి పుష్పాలతో మహాసరస్వతి అమ్మవారికి అర్చన నిర్వహించటము, అలాగే వీలైతే సరస్వతి స్తోత్రమును, సరస్వతి కవచమును పారాయణం చేసినట్లయితే చాలా దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసాలు పెరగగలుగుతాయి. అవి మీకు ఉపయోగపడేటటువంటి అదృష్టాలు కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో శుభ కార్యక్రమాల ప్రస్తావన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా సూచనగా ఉండబోతుంది.
అలాగే ఆనందకరమైనటువంటి సందర్భాలు నెలకొనబోతున్నాయి. పెద్దవారు చిన్నవారిని అందరినీ కూడా కలుసుకోగలుగుతారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. సానుకూలమైనటువంటి వాతావరణాలు పెంపొందించుకోగలుగుతారు. బంధాలు అనుబంధాల వలన ఎంతో ఉత్సాహంగా ఈ వారం మీరు కనిపించగలుగుతారు. బంధువుల యొక్క కలయిక ఈ వారం కొంత ఆనందదాయకమైనటువంటి పండుగ వాతావరణాన్ని తేగలుగుతూ ఉంటుంది. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులకు ఈ వారం ముగింపు పలిగించగలుగుతుంది. తద్వారా ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మీ యొక్క మనస్సు ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో, మీ సహకారం తీసుకొని మీకు ఉపయోగపడలేదో వారు మళ్ళీ తమ తప్పును తెలుసుకోగలుగుతారు. అందరినీ ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఓపికతో వ్యవహరించండి. అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళండి. ఎవరిని కూడా తక్కువ చూడకుండా ఉండటం ద్వారా మీ గౌరవం మరింతగా ఈ వారం పెరగబోతుంది. సామాజిక పరిచయాలు పెరగటం, అవి విస్తరించటం కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో బంధువులతో ఏర్పడినటువంటి కొన్ని రకాల అభిప్రాయ భేదాలను కూడా వాటిని పూర్తి చేసుకుని సానుకూలమైనటువంటి పరిష్కారాలు కనుగొనగలుగుతారు. తద్వారా మంచి మంచి శుభవార్తలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందబోతున్నాయి. కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. పిల్లల యొక్క భవిష్యత్తు ప్రణాళికలు చక్కగా నిర్ణయించుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మీరు తీసుకోబోయేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏమాత్రం కూడా నాణ్యతా లోపాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. మీ శరీరానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఆహార విహార విషయాల్లో ఎంత జాగ్రత్తగా అయితే ఈ వారం మీరు ఉండగలుగుతారో అంత సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. అభద్రతా భావాల నుండి బయటపడాలి. అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ప్రతిభను ప్రోత్సహించగలుగుతారు. వివిధ రూపాల్లో ఆనందదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ వారం తీర్థయాత్రలు చేసేందుకు కొన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ప్రయాణ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం మీరు అప్పులు తీసుకోవటం ఇవ్వటం మంచిది కాదు. అటువంటి వాటికి చాలా జాగ్రత్తగా, నియంత్రణగా, స్పష్టమైనటువంటి అవగాహనతో, అభిప్రాయంతో ఉన్నట్లయితే అవి మీకు చాలా మేలు చేస్తుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయండి. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకోవటం, శివ పంచాక్షరి జపం చేసుకోవటం, తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు స్వామివారికి సమర్పించటం, పేదవారికి అన్నదానం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ఆందోళనతో కూడినటువంటి కొన్ని సందర్భాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు కావచ్చు, వారు వ్యవహరించేటటువంటి తీరులో పెద్దవారు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు చేయటం, సమయపాలన పాటించకపోవటం వలన కొన్ని రకాల ఇబ్బందులు కూడా కనపడబోతున్నాయి. వారి యొక్క చదువులో, ఆరోగ్య విషయాల్లో పెద్దవారు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో కొన్ని సందేహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. ఆందోళనలు తాత్కాలికమైనవే అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా మాత్రం వ్యవహరించకూడదు. కుటుంబ సభ్యులతో మీ యొక్క అభిప్రాయాలను పంచుకొని ఆ యొక్క సమస్యలు ఎలా ఉండబోతున్నాయి వాటిని చర్చించి వాటి నుండి బయటపడేటటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా ఈ వారం మీరు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అలాగే త్వరితగతిన పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అనవసరమైనటువంటి ఆలోచనలను దూరం పెట్టే ప్రయత్నం చేయండి. సానుకూలమైనటువంటి మంచి దృక్పథంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాయకులతో ఒత్తిడి లేనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ఈ పూజా కార్యక్రమాల విషయంలో నాయకులను కలుసుకోవటంలో కొన్ని రకాల మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు.
మీ మనస్సును ఈ వారం ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మీరు నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా మంచి మంచి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. మీ మాటల్లో, మీ ప్రవర్తన విధానంలో ఈ వారం ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇతరులకు కూడా ఎంతో కొంత మీరు సహాయం చేయగలుగుతూ ఉంటారు. మానసికమైనటువంటి ఒత్తిడిని అధిగమించడం ద్వారా ఈ వారం గొప్ప గొప్ప ప్రయోజనాలు సాధించగలుగుతారు. వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అలాగే అనవసరమైనటువంటి ఒప్పందాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఈ వారం ధనుస్సు రాశి వాళ్ళు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముని పూజించటం, ఆరాధించటం వంటివి చేయాలి. స్వామివారిని తులసీ దళములతో అర్చించి వడపప్పు, పానకమును నివేదించటము, అలాగే పేదవారికి కాయగూరలు దానం చేయటం, రామాష్టకమును పారాయణం చేయటం, నిరంతరము ఈ వారమంతా కూడా రామనామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వారు ఈ వారం కొన్ని విషయాల్లో స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. మాట్లాడవలసినటువంటి పరిస్థితుల్లో నిర్మహమాటంగా మాట్లాడేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని అంశాల్లో ఇవి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ముక్కుసూటితనంతో వ్యవహరించడం ద్వారా ఇతరులకు మీపైన ఒక చెడు అభిప్రాయాలు కూడా కలిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందరినీ కూడా జాగ్రత్తగా పలకరిస్తూ మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే చెడు ఎదురు అయినట్లుగా మీ యొక్క కార్యక్రమాల్లో అంచనాలు కూడా తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నిజమైనటువంటి మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులతో వ్యవహరించే సందర్భంలో, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటటువంటి సందర్భంలో కాస్త ఘాటుగా మాట్లాడకుండా భావోద్వేగంతో స్పందించేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సమస్య చిన్నదైనా సరే చాలా గొప్పగా వ్యవహరించి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలు కూడా అందుకోగలుగుతారు. తెలివిగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. అత్యవసరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవలసిన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. సంభాషణలు, సమాలోచనల విషయంలో ఆనందకరంగా ఉంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం ద్వారా ఎన్నో రకాల నష్టాలను మీరు నివారించుకోగలుగుతారు. ఈ వారం మంచి దృక్పథంతో వ్యవహరించడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రకాల భావనలు కూడా ఫలించగలుగుతాయి. సోదరులను కలుసుకోవటం, విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్థులతో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాల వలన చాలా కాలంగా మాట్లాడుకోనటువంటి వారందరూ కూడా తిరిగి కలుసుకునేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఉండబోతున్నాయి. తద్వారా మీ మధ్యన ఉన్నటువంటి బంధాలు మరింతగా దృఢమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సాన్నిహిత్యంతో కూడిన సంతోషాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనటం, విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సహకారాలతో కూడినటువంటి స్నేహపూర్వకమైనటువంటి భావనలు పెంపొందించుకొని మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, దవనము లేదా తులసీ దళములతో స్వామివారికి అర్చన నిర్వహించటము, పానకమును నివేదన చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారంలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితోటి సంభాషణలు చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు కూడా అందుకుంటూ ఉంటారు. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి కొన్ని రకాల సమాచారాలు, ఆప్యాయతలు సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. ఈ వారమంతా కూడా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటారు. వివిధ రూపాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. పట్టుదలతో చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు.
ఈ వారం వివిధ రూపాల్లో మీ మనస్సులో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలను కార్యరూపంలో కాస్త నిర్వహించేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. సాంకేతికపరమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి ఆసక్తి మరింతగా పెరుగుతూ ఉంటుంది. నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ కొత్త కొత్త పద్ధతుల్లో ప్రయోజనాలు పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అందరికంటే వేగంగా స్పందిస్తూ ఉంటారు. తద్వారా గౌరవాలు, ప్రయోజనాలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం స్పష్టమైనటువంటి నిర్ణయాల రూపంలో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వారు తిరిగి మీకు స్నేహంగా మారే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు లభించగలుగుతూ ఉంటాయి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో ఆనందదాయకంగా ఉండబోతుంది. ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో విమర్శలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే అనవసరం లేనటువంటి విషయాల్లో ఏమాత్రం మీరు జోక్యం చేసుకున్నా సరే ఇబ్బందులు ఎదురవుతాయని దీని అర్థం. కాబట్టి ఈ అనవసరమైనటువంటి విషయాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉండండి. వివిధ రూపాల్లో పరిచయాలను పెంచుకోండి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. ఆనందదాయకమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ వారం మీకు రావాల్సినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో, చదువుల విషయంలో ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి ఆనందంతో కూడినటువంటి ఆరోగ్యాలు, చదువులు కూడా మిమ్మల్ని సంతోషాన్ని కలుగచేస్తాయి. వివిధ రూపాల్లో వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామము, అలాగే లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. వీలైతే అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించటము, అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వాళ్లకు ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని ఆలస్యాలు ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అటువంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అందరికంటే చాలా చురుకుగా స్పందించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ప్రస్తుతం కొంత తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. పరిస్థితులకు భిన్నంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అవగాహన లోపంతో కొన్ని రకాల ఇబ్బందులు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. నచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అవిశ్రాంతంగా కష్టపడుతూ ఉంటారు. నిర్ణయాల విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం ఆతృతతో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త వెనకడుగు వేయండి. లేనట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే కుటుంబంలో, ఉద్యోగ విషయాల్లో కొన్ని రకాల మార్పులు, చేర్పులతో కూడినటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించండి. సహనంతో వేచి చూడండి. ప్రయోజనాలు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న కార్యక్రమాలవే అనేటటువంటి ఆలోచన చేయకూడదు. ప్రతి పని మీకు ఉపయోగపడేదే. అలాగే చుట్టూ ఉన్నటువంటి వారి స్నేహితులు, బంధువులు వారు అందించేటటువంటి సూచనలు, సలహాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఒక స్పష్టమైనటువంటి భావంతో, స్పష్టమైనటువంటి విధానంతో ఈ వారం కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం వివాదాలకు దూరంగా ఉండటం అత్యంత అవసరం. అటువంటి అంశాన్ని ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక చిన్న చిన్న మాటల యుద్ధాలు కూడా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా తయారు కాకముందే మీరు ఒక అడుగు వెనకడుగు వేసినా సరే వాటిని మీరు పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రశాంతంగా ఉండండి. పనులపైన దృష్టిని పెట్టండి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ప్రయోజనాల దృష్ట్యా
చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉండాలి, చురుకుగా వ్యవహరిస్తూ ఉండాలి. తద్వారా ఉత్తమమైన విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ వారం ఈ మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం, దుర్గా కవచమును పారాయణం చేసుకోవటం, అమ్మవారికి పాయసమును నివేదన చేయటం, కుంకుమార్చన చేయటం, రాహుకాలంలో దీపారాధన చేయటం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటి ప్రయోజనాలే. ఇవి ఈనాటి వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.